ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును విని దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. నీతిమంతులు తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. ఆమెన్. హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు విశ్వాసముంచి ఆయన చిత్త ప్రకారము వాక్య ప్రకారము నీతిగా యథార్థంగా నమ్మకముగా నడుచుకునే వారి తలంపులు న్యాయయుక్తమైనవి. ఎందుచేతననగా వీరు దేవుని యందు భయభక్తులు గలవారు గనుక ప్రతి విషయంలో న్యాయముగా నీతిగా యథార్థముగా ప్రవర్తిస్తారు. దేవుని భయము లేనివారు మోసకారులు. వీరు దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేయుదురు. దేవుని యొక్క క్రమమును పాటించరు. వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. వీరు చెప్పే ఆలోచనలు అస్సలు పాటించకూడదు. ఎందుచేతననగా వారు చెప్పేవన్నీ మోసకరమైనవి. భక్తిహీనులు నీతిమంతులను నిందల పాలు చేయాలని, వారిని ఎలా అయినా అల్లరి చేయాలని, ఎలాగైనా పడగొట్టాలని భక్తిహీనుడు సకల విధముల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. భక్తిహీనుడు వలలో నీతిమంతులు చిక్కబడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు చెప్పే మాయ మాటలు అస్సలు నమ్మవద్దు. మనకు ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా మనము నమ్ముకున్న మన దేవుడు మన పక్షమున ఉండగా మనము కంగారు పడవలసిన పని లేదు. నా దేవుడు నా ప్రతి సమస్యను తీర్చగలడు. నేను నమ్ముకున్న నా దేవుడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తీర్చగలడు. నా దేవుడు నాకు ఉండగా ఎవరి ఆలోచన విననక్కరలేదు అని ధైర్యముగా దేవునిపై భారము వేసి ఆయన యందు నిరీక్షణ కలిగి దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా నడుచుకుందాం. అనుదినము మన సమస్యలన్నీ ప్రార్థన ద్వారా దేవునికి మనవి చేసి ఆ దేవాది దేవుని యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. యేసయ్య, మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారి, మీకు స్తోత్రములు. ఈ వేకువని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా కృపను నీతిని మేము అనుసరించినప్పుడు మాకు ఘనతను జీవమును నీతిని అనుగ్రహిస్తారని వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృపా కాపుదల దయచేయండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను, బీదలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇంకొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.